మరోసారి మెజిస్ట్రేట్ల తీరుపై అసహనం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్ ఎక్కడ ఉంది అని హైకోర్టు ప్రశ్నించింది. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఓరల్ గా చెప్తే కుదరదు అని చెప్పింది. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్టుకు సంబంధించి రాతపూర్వకంగా సర్వ్ చేయాలి అని సూచించింది. లేకపోతే అది ఇల్లీగల్ అరెస్ట్ అవుతుంది అని హైకోర్టు తెలిపింది. తురకా కిషోర్ పై పెట్టిన అక్రమ కేసుల లిస్టు చదివి వినిపించింది ధర్మాసనం. 3, 4, 5, 6 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనలతో తాజాగా కేసులు నమోదు చేయడాన్ని కోర్టు ప్రస్తావించింది. ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వెంటనే పీటీ వారెంట్లు వేసి అరెస్టు చేస్తారు అని కోర్టు తెలిపింది. అంత అర్జెంటుగా పీటీ వారెంట్లు వేయవలసిన అవసరం ఏముంది అని కోర్టు ప్రశ్నించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మరోసారి మ్యాజిస్ట్రేట్ల తీరుపై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ఇప్పటికే జైల్లో ఉంది. దాదాపు 215 రోజులు ఉంది. అయితే తాజాగా లాస్ట్ వీక్ రెండుచింతల్లో నమోదైన కేసులో జైలు నుంచి బయటికి రాగానే రెండుచింతల పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టారు. మళ్ళీ తిరిగి గుంటూరు జిల్లా జైలుకి తరలించారు రిమాండ్ వేధించడంతో. అయితే దీనికి సంబంధించి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఆ హెబియస్ కార్పస్ పిటిషన్ ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా హైకోర్టు ఈ కేసులో గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్ ఎక్కడుంది అంటే అరెస్టుకు సంబంధించిన అంశాలను తురకా కిషోర్ కు చెప్పలేదని మ్యాజిస్ట్రేట్ కు తురకా కిషోర్ తరఫున న్యాయవాది చెప్పలేదని చెప్పారు. అలానే ఈ రోజు హైకోర్టులో కూడా అరెస్టు గల కారణాలు ఎక్కడ తురకా కిషోర్ కు చెప్పలేదు అని చెప్పారు. అయితే ఓరల్ గా చెప్పినట్టు చెప్తే ఆ ఓరల్ గా చెప్పినట్టు కుదరదు, లిఖిత పూర్వకంగా అతనికి ఇవ్వాలి, లేకపోతే అది ఖచ్చితంగా ఇల్లీగల్ అరెస్ట్ అవుతుందని ధర్మాసనం పేర్కొంది. అయితే తురకా కిషోర్ పై పెట్టిన 12 కేసులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వివరాలను హైకోర్టు చాలా స్పష్టంగా చదివి వినిపించింది. ఒక కేసు తర్వాత మరొక కేసు, ఒక కేసులో బిల్లు రాగానే మరొక కేసు కట్టడం దాదాపు 215 రోజుల నుంచి జైలు నుంచి బయటికి రానివ్వకుండా ఉంచారు. అదే 3-4 సంవత్సరాల నుంచి తురకా కిషోర్ అప్పుడు జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి తాజాగా కేసు నమోదు చేసి అతను పీటీ వారెంట్ వేసి జైలు నుంచి బయటికి రాకుండా చేశారు. అంతా ఇప్పుడు తాజాగా కేసులు కట్టాల్సిన పరిస్థితి ఎందుకు పీటీ వారెంట్ వేసి వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తాజాగా అరెస్ట్ చేసిన రెండుచింతల కేసులో కూడా ఎందుకు అరెస్ట్ చేయాలంటూ హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పాటుగా మ్యాజిస్ట్రేట్ తురకా కిషోర్ కు మ్యాజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. వారిపై కూడా తప్పంతా మాది, మ్యాజిస్ట్రేట్ కు మేము పూర్తిగా శిక్షణ ఇవ్వలేకపోయామని కూడా ఆగ్రహం వ్యక్తం పరిస్థితి. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అశోక్.